రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమైంది? రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయలేదు, ప్రతిపక్షం కూడా అపకారం చేయలేదు, అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టమైంది? ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏం మాకు చేత కదా? ఇంట్రా విగ్రహాలు పడగొట్టేది. ఆయన మహానుభావుడు అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు చేసినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువపతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్ని కూడా బయట పెడతా. ఎవరు తప్పు చేశాడు అన్ని కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశా అన్నావు, నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జా చేసి ఉంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించడానికి ఎంత ఇది చేసావు. మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు, మా అబ్బాయి మీద ఏం చేసావు. ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి, మా అబ్బాయి దగ్గర ఉండేవాడు. అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా, ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడు. మా అబ్బాయి గోడ పడ కూడా ఇచ్చాడు. అది ఈశ్వరుని అడగండి, అవతల పార్టీ ఈశ్వర్ అనేవాడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది? ఈ దుర్మార్గం ఏంది? నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది. నేను 25 సంవత్సరాలు ఉన్నానా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినన్నా అడిగానని చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని చేస్తా ఒక్కడిని, మొత్తం వ్యాపారాలని. ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు, 150 మంది నోటీసులు ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తింటానికి. దాని సంస్కృతి. తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు, వాళ్ళు ఎవరిని నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఊరుకోను, నీ అవినీతిని ఇంకో ఊరుకోను, రోజు బయట పెడతా, నీ వ్యవహారాన్ని బయట పెడతా. నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడిస్తావు. ఎవరు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో ఎవడెవడో కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవిని వదులుకున్నాను. నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా, నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగిన సాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు నోటీస్ ఇచ్చారు? వాళ్ళు డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు? అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏం సార్ ఇది మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన, చోటా నాయకులు. ఈ బెదిరింటి ఏందో, ఈ అధికారులు ఏందో. కానీ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేశారు కదా, వాళ్ళు జరగాలి కదా అట్లా. మరి మేము ఏం చేశామో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది.